తంబళ్లపల్లి నియోజకవర్గంలో ములకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్లు. మళ్ళీ అన్నమయ్య జిల్లా చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజా గీజా కూడా చేసి కూడా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పకడ్బందీగా చేస్తా ఉన్నారు. ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్. ఏకంగా బాటిళ్లు చూడండి, బాటిళ్లు, స్టాంపులు, లేబుల్లు అన్ని దాన్ని మళ్ళీ నీట్ గా మళ్ళా ప్యాక్ చేయడం, ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళీ కింగ్ ఫిషర్ చూడు, ఇది మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్. ఇది ఇబ్రహీంపట్నంలో చూడండి బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట, ఓల్డ్ అడ్మిరల్ అంట, మంజీరా బ్లూ అంట, క్లాసిక్ బ్లూ అంట, ఇంకోటి ఏదో అతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు ఇబ్రహీంపట్నంలో. ఇది సీజ్ చేసిన ఖాళీ బాటిళ్లు, క్యాన్లలో ఉన్న స్పిరిట్. కానీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ సెటప్, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్. ఆ పేరు కూడా బాగా పెట్టారు. ఒక నాగేశ్వరరావు గారి పేరు పెడతారు, ఒకరు ఎన్టీఆర్ గారి పేరు పెడతారు. ఇది అనకాపల్లి జిల్లా పరవాడలో అక్కడ ఒక చిన్న సైజ్ ఫ్యాక్టరీ చూడు. మళ్ళీ ముసుకేసి మళ్ళీ పెడతారు. మళ్ళీ ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటకు రాకూడదు. ఇక్కడ పరవాడలో చేస్తా ఉన్నది ఎవరు అని అంటే నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము. చూడు బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు, స్మార్ట్ గా ఉన్నారు ఇద్దరు. ఇది పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో, ఇది ఏలూరులో, ఇది రేపల్లెలో, ఇది నెల్లూరులో. ఇలా కొన్ని లక్షల బాటిల్ రోజు, ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మద్యం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ ఇల్లీగల్ షాపుల్లో, లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ళ బెల్ట్ షాపుల్లో, వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో ప్రతి 4-5 బాటిళ్లకు ఒక బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతా ఉన్నారు.